హత్రాస్ దుర్ఘటనలో 120 మందికి పైగా జనం చనిపోయారని విని నాకు చాలా బాధ వేసింది. ఈ దుర్ఘటనకు కారణం భోలే బాబా అనే వ్యక్తి పాదధూళి కోసం జరిగిన తొక్కిసలాటలో ఎంతమంది చనిపోయారు అని తెలిసి నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. అది ఎలా నమ్ముతారు ఇలాంటి వారిని? ఎక్కడో ఒకడు ఎక్కడి నుంచో వచ్చి నేనే దేవుణ్ణి, నేను దేవుడితో మాట్లాడుతున్నాను అని కానీ ఎలా నమ్మేస్తున్నారు? ఇలాంటి దొంగ బాబా మాటలు విని జనం ఎందుకు ఇలా పిచ్చిగా బిహేవ్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. మీరు ఇలాంటి వాళ్ళని నమ్మబట్టే మేసాలు పెరిగినవాడు, గడ్డాలు పెంచుకున్నవాడు, కాషాయ దుస్తులు వేసుకుని నేనే బాబా అని అంటూ రోజుకొకటి పుట్టుకొస్తున్నారు. జనాలు వాళ్ళని గుడ్డిగా నమ్మి భజనలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ బాబా వల్ల ఇంతమంది చనిపోయారని తెలిసింది. మరి ఎందుకు పారిపోయాడు? మరి ఆయనే దేవుడు అయితే వీరందరిని బతికించవచ్చు కదా. మీరందరూ అడగొచ్చు కదా, మిగిలిన భక్తులందరూ మా బాబా చనిపోయిన వాళ్ళని ఎలా బతికిస్తాడంటారా? పోనీ ఆ చనిపోయిన కుటుంబాలను ఆదుకోవచ్చు కదా, ఆర్థిక సహాయం చేయొచ్చు కదా. జీవితాంతం ఈయన దేవుడు కదా, దేవుడు అంటే పెద్ద మనసు ఉండిద్ది, జీవితాంతం వాళ్ళ కుటుంబాలను నేనే పోషిస్తానని చెప్పొచ్చు కదా. ఎందుకు పారిపోయాడు? వెళ్ళండి, మీరు వెళ్ళి ఒకసారి ప్రశ్నించండి. బాబా వీళ్ళందరూ మన భక్తులు, వాళ్ళ జీవితాంతం కాపాడండి, వాళ్ళని ఆదుకోండి అని ప్రశ్నించండి. మిమ్మల్ని మెడబెట్టి బయటికి నెడతారు. మీరు దొంగ భక్తులనే మీ మీద ముద్రేస్తారు. ఎందుకు అంటే వాళ్ళకి మీ మూఢభక్తి వల్ల వాళ్ళకి డబ్బులు సంపాదించుకోవడం కావాలి, అంతేగాని వాళ్ళ సొమ్ముని మీకు ఇవ్వరు. గుర్తుపెట్టుకోండి. నిజంగా భగవంతుని సాక్షాత్కారం పొందినవారు లేదా భగవద్ జ్ఞానం పొందినవారు ప్రతి ప్రాణిలోనూ భగవంతుని చూస్తారు. వారు ఆడంబరాలకు బారు, నిరాడంబరంగా ఉంటారు. నేనే దేవుణ్ణి అని చెప్పుకోరు, తక్కువ మాట్లాడతారు. ఒకవేళ మాట్లాడినా మీ అందరికీ జ్ఞానబోధ చేస్తారు, మీకు కర్తవ్యాన్ని నిర్దేశిస్తారు. అలాంటి వాళ్ళని నమ్మినా కూడా ఒక అర్థం పరమార్థం ఉంటుంది. అంతేగాని ఇలాంటి పిచ్చి పిచ్చి బాబాలని, ఆ పిచ్చి పిచ్చి బాబాల మాయలో పడి వాళ్ళ పాదధూళి కోసం తొక్కిసలాటబడి ఇంతమంది చనిపోయి ఏంటిది? ఎక్కడికి పోతున్నారు? ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నేనే దేవుణ్ణి, నేను మీ కష్టాలను పోగొడతాను అని పిచ్చి మాటలు చెప్పి వాళ్ళు మాత్రం మీ సొమ్ముతో దర్జాగా భవంతుల్లో బతుకుతూ, కారుల్లో, విమానాల్లో షికారులు చేస్తూ, రాజకీయ నాయకులకి గులాములు చేసే వాళ్ళందరూ దొంగ బాబాలే, దొంగ స్వామీజీలే. అలాంటి వారిని మీరు నమ్మకండి. అలాంటి వారిని నమ్మి గుడ్డిగా వాళ్ళని ఎనికిడితి పడి ఇలా ఉన్నారు అంటే ఇలాంటి దుర్ఘటనలే జరుగుతుంటాయి. మరి ఇప్పుడు యూపీ ప్రభుత్వం ఈ దుర్ఘటనకు కారకుడైన భోలే బాబాని అరెస్ట్ చేస్తారా? ఏం మరి? ఒకవేళ అరెస్ట్ చేసిన అతనికి తగిన శిక్ష పడిద్దా? ఏమో చూడాలి. నేనైతే ఒకటి మాత్రం కోరుకుంటున్నాను, ఆ భోలే బాబా ఆస్తుల్ని జప్తు చేసైనా సరే ఆ మృతుల కుటుంబాలకి తగిన న్యాయం చేయాలి. ఇంకొకటి కోరుకుంటున్నాను యూపీ ప్రభుత్వాన్ని, ఎవరైతే క్రిమినల్స్ మీద బుల్డేజర్స్ పంపించారో ఇలాంటి దొంగ బాబాల ఆశ్రమాల మీద కూడా బుల్డేజర్స్ని పంపించాలని కోరుకుంటున్నాను. ప్రజలను కూడా ఒకటే కోరుకుంటున్నాను, నేనే దేవుణ్ణి, నేను మీ కష్టాలు పోగొడతాను, నాకు దేవుడు సాక్షాత్కారం అయింది, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు చెప్పే వాళ్ళని గుడ్డిగా నమ్మకండి. థ్యాంక్ యూ.